కొంచెం కాదండి, చాలా ఉంటుంది. that's what. బట్ ఐ ట్రై టు మేక్ ఇట్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్. నా ప్రసంగాలు చూడండి, నేను మొన్న విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా ఒక అపోస్తులు ఉన్నాడు లివింగ్స్టన్ గారు. ఆయన చెప్పిన మాట, హీజ్ 92 years అండి. ఓకే, సో ఆయన చెప్పిన మాటలు ఏమిటంటే, రాజా, చదువు రాని వాడికి కూడా నీ ప్రసంగము హృదయంలోకి ఎక్కుతుంది, అంత ఈజీగా నువ్వు మాట్లాడతావు. అంటే ఐ డోంట్ లైక్ టు బి టూ ఎలోక్వెంట్ అండి. రైట్. సో 10,000 మాటల కన్నా 5 చక్కటి అర్థమైన మాటలు మాట్లాడితే చాలు. అది నా ఫిలాసఫీ. ఉత్తరప్రదేశ్లో యాక్చువల్లీ మత మార్పిడి అనేది పూర్తిగా కూలంకషంగా, అంటే గ్రాస్ రూట్ లెవెల్ నుంచి బ్యాన్ చేశారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? వాట్ ఈస్ కన్వర్షన్ అనేది వాళ్ళు డిఫైన్ చేయాలండి. అబ్రప్ట్గా ఒక లాని తీసుకొని వచ్చి యథార్థముగా చేసే వాళ్ళని ఇబ్బంది పెట్టే ఉద్దేశం అని నేను అనుకుంటున్నానండి. ఆ లా వలన మంచి చేసే వాళ్ళని కూడా భయంకరంగా ఇబ్బంది పడుతున్నారు. ఆడవాళ్ళని, తల్లులని, కూతుర్లని చూడకుండా జైల్లో పడేస్తున్నారండి. ఇస్ ఇట్? ఎస్, ఐ విల్ గివ్ యూ కేసెస్. ఐ హ్యావ్ మోర్ దెన్ 450 cases. So just can't believe it, sir, really. Yeah, it is true and it's a fact. It's a fact. UP, హిమాచల్, హర్యానా, ఉత్తరాఖండ్, మీకు ఆ పైన నార్త్ బెల్ట్ అంతా భయంకరమైన ఇబ్బందులండి. ఇండ్లల్లోకి వెళ్ళి పెళ్లి రోజులు కానీ, పుట్టినరోజులు కానీ, కొంతమంది క్రైస్తవులు చిన్న గుంపుగా చేరితే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇంటిని ధ్వంసం చేసి ఆడవాళ్ళని బట్టలు ఈడ్చి బయటికి లాగి పోలీస్ కేసు పెట్టి వాళ్ళని జైలుకు పంపిస్తున్నారు. ఎవరు ఏ మతంలో పుట్టారో దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడం. ప్రాబ్లం ఏమైపోతుంది ఏంటండి, ఇది ఊరల్లో ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు ఎస్టీ ట్రైబ్స్ ఉన్నాయనుకోండి, దే ఆర్ వెరీ స్టాంచ్ బిలీవర్స్ అండి. వాళ్ళని కన్వర్ట్ చేయటం అనేది ఇట్స్ అ టాస్క్ బియాండ్. వాళ్ళు ఏమైపోతుందంటే, అరే ఇంతవరకు మన కులస్తుడుగా ఉన్నావు, వాళ్ళు జీర్ణించలేకపోతున్నారు. సో అవి ఏమిటంటే, ఆ గ్రామంలో ఇంటర్నల్ ఇష్యూస్ని, కాన్ఫ్లిక్ట్ని వాళ్ళు ఫ్లేర్ అప్ చేసేసి, దానికి తోడుగా కొన్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళకి జతపడి వాళ్ళని కొంచెము యాడింగ్ మోర్ ఫ్యూల్ టు ద ఫైర్. అంటే అంత బలవంతం చేయాల్సిన అవసరమే ఉంది. ఫాదర్ వినీత్ అలాంగ్ విత్ 6 other believers were released from police custody. ఓకే, ఇది మొన్న రీసెంట్గా, ఇది నిన్న వచ్చినది. ఓకే. ఓకే. Today, Honorable MP High Court Indore bench has granted bail to all 7 victims, including a pregnant lady. అయ్యో, ఇదంతా అక్కడే? ఎస్, ఇందోర్లో ప్రెగ్నెంట్ లేడీ అని చూడకుండా కూడా మత మార్పిడి మీద కన్వర్షన్ చేస్తుందని జైల్లో పెట్టారండి. ఇవన్నీ ఫ్యాక్ట్స్ చెప్తున్నాను నేను, ఫ్యాక్ట్స్ లేకుండా ఏది మాట్లాడాను. ఓకే. పాస్టర్ పూనం బింద్ లేడీ, brother Vijay Bahadur, sister Sona Varsha and sister Sheila Bind and sister Asha has been released from Azamgarh district jail, Uttar Pradesh. ఆడవాళ్ళని చూడకుండా కూడా ఈ మత మార్పిడి అనే పేరుతో వాళ్ళు తీసుకొచ్చిన చట్టంతో ఆడవాళ్ళని, పిల్లలని అని చూడకుండా జైల్లో పెడుతున్నారండి. సో అందుకనే ఐ వాంట్ టు స్టాండ్ అప్. దేర్ హ్యాస్ టు బి ఎ వాయిస్ ఫర్ అవర్ క్రిస్టియన్ కమ్యూనిటీ. రైట్? అంటే మీ ఉద్దేశ ప్రకారం ఎవరైతే క్రిస్టియానిటీలో ఉన్న మత పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవ్వరూ కూడా ఈ కన్వర్షన్స్ ఎంకరేజ్ చేయట్లేదు అంటారా? చేయరండి. యాజ్ ఫార్ యాజ్ ఐ నో నేను ఒకటే అంటానండి, నువ్వు మతం మారాలనుకుంటే నీ మనస్సాక్షిని అడుగు. ఎందుకు మారాలనుకుంటున్నావు? ఏమున్నది ఈ మతంలో? ఏం ఆశిస్తున్నావు? ఓకే, ఇఫ్ క్రిస్టియానిటీ ఈజ్ ట్రూలీ ప్రీచ్డ్ ద వే ఇట్ హ్యాస్ టు బి ప్రీచ్డ్ అండి, దిస్ వరల్డ్ విల్ బి అ మచ్ పీస్ఫుల్ ప్లేస్. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు ఏ మతాన్ని ఎస్టాబ్లిష్ దేవుడు చేయడండి, మనుషులు చేస్తారు. రైట్? ఆయన ఒకటే ఉద్దేశంతో వచ్చాడు, లోకమంతయు దేవుడు అనుగ్రహించిన మహిమ పొందకుండా పాపం చేసి పాపిష్టులుగా ఆ స్థితిలో ఉన్నారు. కాబట్టి ఐ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ అవుట్, ఐ హ్యావ్ టు సేవ్ దెమ్, విమోచించాలి. ఆ ఒక్క ఉద్దేశం ఆయన. ఐ హ్యావ్ కమ్ టు సేవ్ సిన్నర్స్ ఫ్రమ్ దేర్ సిన్.
ఆ ఉద్దేశంతో యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన బోధలని వక్రీకరించి, బైబిల్ని వక్రీకరించి వాళ్ళ సొంత లాభానికి దాన్ని ఉపయోగించుకొని నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తాను. రైట్. కానీ కమింగ్ డేస్లో మన భారతదేశంలో ఈ కమ్యూనిటీ ఇష్యూస్ ఎలా ఉండే అవకాశం ఉంటుందంటే మారుతాయండి. పీపుల్ ఇప్పుడు థ్యాంక్ గాడ్ మీలాంటి సోషల్ మీడియాస్, రైట్, టు బ్రింగ్ ఫ్యాక్ట్స్ అవుట్, రైట్, బ్రింగింగ్ ఇన్ అవేర్నెస్ అండ్ బ్రింగింగ్ ఇన్ యూనిటీ. చాలా ఛానల్స్ వలన ఈరోజు నిజంగా చెప్తాండి, పీస్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ బికాస్ ఆఫ్ మెనీ ఇండివిజువల్ సోషల్ మీడియా ఛానల్స్. ఫ్యాక్ట్ చెక్స్ని బయటికి తీసుకొచ్చి ఇది అసత్యము, ఆ ఫ్యాక్ట్ని మాకు తీసుకొచ్చి తెలియపరిచినందుకు చాలా విధ్వంసాలు తగ్గిపోతున్నాయండి. సో అండ్ ఐ బిలీవ్ ఇన్ ద డేస్ టు కమ్ పీపుల్ ఆర్ బికమింగ్ మోర్ స్మార్ట్ అండి. వాళ్ళు ఇదంతా ఒక రాజకీయ వ్యూహము, కుట్ర అని వాళ్ళకి అర్థం అవుతుందండి. పీపుల్ ఆర్ నాట్ గోయింగ్ టు ఫాల్ ఫర్ దిస్ ఎనీ లాంగర్. I feel the coming days will be much better and much peaceful. True.